ఈ కేవైసీ చేయించుకోకపోతే అసలు రేషన్ బియ్యం రావు. రేషన్ కార్డ్ అప్రూవ్ అవ్వలేదు, పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్, పెండింగ్ ఎట్ డిసిఎస్ఓ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇంకొకటి 3 months రేషన్ అడ్వాన్స్ రేషన్ బియ్యం వస్తున్నాయని న్యూస్ వస్తుంది కదా. కమెంట్ లోనే మీకు ఆన్సర్ దొరకాలంటే చాలా కష్టం. నేను అన్ని క్లారిటీగా పాయింట్ టు పాయింట్, కొంతమంది సాగదీస్తున్నాం అని చెప్పినా కూడా పాయింట్ టు పాయింట్ ఇలాంటి వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. నిన్ననే అప్డేట్ చేశారని చెప్పాను కదా. 20 May 2025 పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో. అలాగే ఇంకా చాలా మంది రేషన్ కార్డ్ గురించి చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అలాగే రేషన్ కార్డ్ వీడియోనే చాలా బాగా రీచ్ వచ్చింది నాకు. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడంలో తప్పేముంది చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ సర్కిల్, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొక విషయం, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంటో నాకు అర్థమైతలేదు. చాలా మంది వీడియోలో ఉన్న టాపిక్ని మళ్ళీ కామెంట్లో డౌట్ అడుగుతున్నారు. మీరు వీడియో చూస్తే సరిపోతుంది కదా. అంటే ఒక 8 minutes 10 minutes కూడా మీ లైఫ్లో టైం లేనప్పుడు ఇక కమెంట్లోనే మీకు ఆన్సర్ దొరకాలంటే చాలా కష్టం. నేను అన్ని క్లారిటీగా పాయింట్ టు పాయింట్, కొంతమంది సాగదీస్తున్నాం అని చెప్పినా కూడా పాయింట్ టు పాయింట్ ఇలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు అయినా స్కిప్ చేసి మళ్ళీ మళ్ళీ అవే డౌట్స్ మాత్రం అడగండి. కొత్త డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను వాటిపైన. ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా. అవును, కొత్త రేషన్ కార్డ్స్ చాలా మందికి వచ్చాయి. నేను ఫస్ట్ రేషన్ కార్డ్ గురించి వీడియో చేశాను కదా 2 weeks బ్యాక్, మాకు రేషన్ కార్డ్ వచ్చింది అని. ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా మందికి నా వీడియో చూసి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది. కావాలంటే మీరు ఈ వీడియోస్ కింద ఏవైతే రేషన్ కార్డ్ వీడియోస్ చేశానో వాటి కింద కామెంట్స్ చూడండి, నేను పిన్ చేసి కూడా పెట్టాను. ఎవరైతే తెలంగాణలో రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరి రేషన్ కార్డ్స్ అనేవి ఈ May 31st లోపు కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు కూడా. చాలా స్పీడప్ చేశారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఒకవేళ మీరు ఇంకా అప్లికేషన్ పెట్టకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎలా అప్లికేషన్ పెట్టాలో ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది. ఈ వీడియో ఇందులో ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలి, నేమ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇంకోటి, ఎవరికైతే ఇంకా రేషన్ కార్డ్ అప్రూవ్ అవ్వలేదు, పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్, పెండింగ్ ఎట్ డిసిఎస్ఓ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు చెక్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా ఎలా చెక్ చేసుకోవాలి, ఎఫ్ఎస్సి ఎలా సెర్చ్ చేయాలి అనేది కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టాను. ఇవన్నీ లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేశారు, సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియోలో మాత్రం కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయని చెప్పాను కదా. అవును, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయి. ఆల్రెడీ డీలర్కి కాల్ చేసి అడిగాం కానీ డీలర్ నుండి అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. సో కొన్ని జిల్లాలో అయితే వాళ్ళే కార్డ్స్ అయితే పంచుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే రేషన్ అప్రూవ్ అయిందో వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు ఓన్లీ మీ సేవలకి వెళ్ళి ఆన్లైన్లో ఎలా మీరు చెక్ చేసుకున్నారో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ సేవల నుంచి జిరాక్స్ తీసుకోండి, ఇప్పటికైతే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేవైసీ చేయించుకోకపోతే అసలు రేషన్ బియ్యం రావు. చాలా మంది మాకు రేషన్ కార్డు అప్రూవ్ అయింది, ఆర్సీ నెంబర్ వచ్చింది, కానీ బియ్యం అయితే ఇవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. ఈ కేవైసీ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు బయోమెట్రిక్ తోటే కదా అన్ని లింకే ఉన్నాయి. ఈ కేవైసీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక రేషన్ కార్డులో నుంచి డిలీట్ అయ్యాము, లేదా ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ పెట్టుకున్నాం. ఆల్రెడీ ఓల్డ్ రేషన్ కార్డు డిలీట్ అవ్వక ముందు, లేదా ఎవరికైనా కొత్త రేషన్ కార్డు వచ్చినట్టయితే ఈ బయోమెట్రిక్ తోటి క్లియర్ చేస్తున్నారు. ఫేక్ కార్డ్స్, అలాగే ఫేక్ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తారు. అందుకే ఫస్ట్ ఈకేవైసీ రేషన్ కార్డ్ ఎవరికైతే అప్రూవ్ అయిందో వాళ్ళు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. అనవసరంగా రేషన్ కార్డ్స్ మాత్రం రిజెక్ట్ చేయించుకోకండి. అది కూడా ఈకేవైసీ May 31st 2025 ఈ మంత్ ఎండ్ వరకే చేసుకోండి, ఓకేనా. ఇంకొకటి 3 months రేషన్ అడ్వాన్స్ రేషన్ బియ్యం వస్తున్నాయని న్యూస్ వస్తుంది కదా. అవునండి, అది నిజమే, కానీ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదంతే. దానికి కూడా మనం ఎలిజిబిలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకే రేషన్ కార్డ్ నుంచి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే 3 months అడ్వాన్స్ రేషన్ బియ్యం వస్తున్నాయి. అది కూడా డెడ్ లైన్ ఇచ్చారు May 31st 2025 వరకే. నేను స్క్రీన్ షాట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ విషయాన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో రేషన్ కార్డులో ఫ్యామిలీ మొత్తం ఒకసారి మీ సేవకి వెళ్ళి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. లేదంటే మీకు రేషన్ ఎవరైతే ఇస్తారో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళిన ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేస్తాడు.
అలాగే నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను ఈ కేవైసీ అని చెప్పాను కదా, ఈ కేవైసీ మనం మొబైల్లో ఆన్లైన్లోనే ఎలా చేసుకోవాలి, ఈ వీడియో కావాలనుకుంటే మీకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు నిన్న ఆల్రెడీ 20 మే రోజు ఒక కొత్త లిస్ట్ అయితే పెట్టింది గవర్నమెంట్. ఏం లిస్ట్ అంటే రేషన్ కార్డు, అసలు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి, న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి, ఆ రేషన్ కార్డులో పర్సన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, వాళ్ళకి ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ మెంబర్షిప్స్ అంటే రేషన్ కార్డులో ఉన్న ఆధార్ కార్డ్స్ ఎన్ని అప్డేట్ అయ్యాయి, ఎన్నైనా బయోమెట్రిక్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, రిజెక్టెడ్ ఉందా, ఎఫ్ఎస్సి కార్డా, అది ఏ ఎఫ్ఎస్సి కార్డు టైప్ ఇచ్చారు, టోటల్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. రిజెక్టెడ్ కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి, ఓన్లీ రిజెక్టెడ్ రీజన్స్ బయోమెట్రిక్. సో బయోమెట్రిక్ అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోండి. బయోమెట్రిక్ చేయించుకోకపోతే, అదే ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ బియ్యం రావండి. ఆ రేషన్ కార్డ్ కూడా వర్క్ చేయదు మనకి. సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరే. సో ఈ కేవైసీ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇది కూడా డీటెయిల్గా ఎలా చూసుకోవాలి, నిన్ననే అప్డేట్ చేశారని చెప్పాను కదా, 20 మే 2025కే పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి 10 years బ్యాక్ నుంచి మన ఓల్డ్ అయినా న్యూ అయినా ఒక రేషన్ కార్డ్ నుంచి ఎంత మెంబర్స్ని డిలీట్ చేసాము, ఎన్ని యూనిట్స్ డిలీట్ అయ్యాయని కూడా ఆప్షన్ వాళ్ళు క్లియర్గా పెట్టారు. A to Z చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. సో దాని గురించి కూడా వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన దాని ప్రకారం నేను వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. ఇప్పుడైతే ఈ 3 months అడ్వాన్స్ రేషన్ బియ్యం న్యూస్ వస్తుంది. అలాగే డెడ్ లైన్ కూడా ఇచ్చారు, ఇది అయితే ఎలిజిబిలిటీ అని. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.